హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీగా పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ పన్నీర్ కర్రీ చపాతీలకు కానీ పరోటాలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందుకు ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా పన్నీర్ని మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పన్నీర్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా ఉప్పు వేయడం వల్ల త్వరగా ఫ్రై అవుతాయంట ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా అంతా బాగా కలుపుతూ కాసేపు ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లబడ్డాక పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలా దినుసులు వేసుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్, టమోటో, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కస్తూరి మేతి వేసుకొని కాసేపు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకొని కాసేపు కలుపుతూ ఈ మసాలా అంతా పన్నీర్కి పట్టేటట్టు కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.